ఆంధ్రప్రదేశ్లో గడిచిన వారం రోజులుగా రచ్చసాగుతున్న ఉరసా కంపెనీ భూ వ్యవహారం మరో మలుపు తిరిగింది. అయితే అది ఉరసా కాదు, అరసా మా కంపెనీ పేరన్నట్టుగా కంపెనీ యాజమాన్యం ముందుకొచ్చింది. అనూహ్యంగా ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసి ఆ కంపెనీ చుట్టూ సాగుతున్నటువంటి అనేక వ్యవహారాలకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు అనుమానాల్ని మరింత పెంచేలాగా కనిపిస్తోంది. వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ప్రకారంగా చూస్తే అరసా కంపెనీ అమెరికాలో కూడా ఇటీవలే ఏర్పాటు చేశారు. ఏడాది కూడా తిరగలేదు. అదే ఆరోపణ. నారా లోకేష్ అమెరికా వెళ్లే ముందు గడిచిన ఏడాది సెప్టెంబర్లో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు, ఇదంతా వ్యూహాత్మకంగానే జరిగింది అన్నది చాలామంది వేస్తున్నటువంటి అభియోగం. ఇప్పుడు ఆ కంపెనీ యాజమాన్యం ఇచ్చినటువంటి వివరణ చూస్తే అందుకు తగ్గట్టుగానే కనిపిస్తుంది. ఓకే, కంపెనీ ఎప్పుడు పెట్టారు అన్నదాన్ని పక్కన పెడితే ఆ కంపెనీకి వెబ్సైట్ కూడా లేదు, అంత అనామక కంపెనీ అన్నది మరొక ఆరోపణ. అయితే వాళ్ళు మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి వివరణ చూస్తే మాకు ఒక వెబ్సైట్ ఉంది, అయితే arsaclouds.com అనేటువంటి పేరుతో ఉంది అంటున్నారు. కానీ కంపెనీ పేరేమో అరసా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టి వెబ్సైట్ ఏమో అరసా క్లౌడ్స్ అని పెట్టడం వెనక మతలబేంటి? ఎందుకని అలా మార్చారు? దీని వెనక అసలు కారణాలేంటి? వీటిని మాత్రం ఆ సంస్థ యాజమాన్యం వివరించేందుకు సిద్ధం కాలేదు. అంటే సంథింగ్ రాంగ్ అనేటువంటి సందేహాల్ని పెంచింది. మరొక ముఖ్యమైనటువంటి వ్యవహారం ఏంటంటే ఈ అరసా క్లస్టర్స్ అనేటువంటి కంపెనీ ద్వారా తెలంగాణలో సుమారు 5,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 5,700 కోట్ల రూపాయలు, మొత్తం 10,700 కోట్ల రూపాయల పైబడినటువంటి పెట్టుబడులకి సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. మరి ఇంత మొత్తం పెట్టుబడులు ఎక్కడివి? ఇది కదా చెప్పాల్సినటువంటి విషయం. ఆ కంపెనీ వెబ్సైటు కూడా లేనటువంటి సంస్థకి ఇంత మొత్తం ఒకేసారి పెట్టుబడులు పెట్టడానికి ఎక్కడి నుంచి నిధులు వస్తాయి? ఈ విషయాన్నే చాలామంది ప్రశ్నించారు. కానీ ఆ కంపెనీ యాజమాన్యం దానికి వివరణ ఇవ్వడానికి సిద్ధపడలేదు. అనేక కారణాలతో ఇన్వెస్టర్స్ వివరాలు బయటకు వెల్లడించలేము అంటూ చెప్పుకొచ్చారు. ఏంటి దీనికి కారణం? ఆ కంపెనీ ప్రమోటర్గా ఉన్నటువంటి జే తాళ్ళూరి అనేటువంటి వ్యక్తి వచ్చి ఈ వివరాలన్నీ జూమ్ కాల్లో తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఆ జే తాళ్ళూరి ఎవరు? ఇప్పటికే అనేక ఆరోపణలు అబ్బూరు సతీష్ మీద ఇతరుల మీద ఉంటే ఇప్పుడు జే తాళ్ళూరి స్వయంగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్కి చాలా సమీప బంధువు. సీఎం రమేష్ బంధువు జే తాళ్ళూరి వచ్చి ఈ కంపెనీలో తాను ఒక ప్రమోటర్గా చెప్పుకొచ్చారు. అరసా క్లస్టర్స్లో ప్రమోటర్గా ఉన్నటువంటి జే తాళ్ళూరి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్తే 200 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. అంటే 10,700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్టు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో ఎంఓయూ కుదుర్చుకున్నటువంటి కంపెనీలో ప్రమోటర్ స్థాయిలో బయటకు వచ్చి జనాలకి వివరణ ఇస్తున్నటువంటి వ్యక్తి పెట్టుబడి కేవలం 200 కోట్లు. అది కూడా సీఎం రమేష్ సమీప బంధువు జే తాళ్ళూరు కావడంతో ఇది ఒక వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే కేసినేని చిన్ని క్లాస్మేట్గా చెప్తున్నటువంటి 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అనేక మందిని మోసగించారు అనేటువంటి అభియోగాలు ఉన్న అబ్బూరి సతీష్కు తోడుగా ఇప్పుడు జే తాళ్ళూరి యాడ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఏంటి దీని ఉదంతం? ఇప్పటికే ఉన్నటువంటి సందేహాలకు తోడుగా కొత్త అనుమానాల్ని నిన్న జూమ్ కాల్లో ఈ అమెరికన్ సంస్థ చెప్పినటువంటి తీరును బట్టి వెల్లడవుతున్నాయి. మరి ఎక్కడికి దారి తీస్తుంది? ప్రభుత్వాలు వీటన్నిటినీ పరిగణలో తీసుకుంటాయా? అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి వరకు ఈ ఉదంతం మీద పెదవి విప్పడానికి సిద్ధపట్ల. తెలుగుదేశం పార్టీ మాత్రం రాజకీయంగా వైఎస్ఆర్సీపీ విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ వ్యవహారం తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విలువైనటువంటి భూముల్ని ఒక అనామక కంపెనీకి అప్పనంగా కట్టబెడుతున్నారు అన్నది. దీని మీద అరసా కంపెనీ యాజమాన్యం ఇచ్చిన వివరణల తర్వాత కూడా మరికొన్ని సందేహాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బయటకు రావాలి, ఆ ఎంఓయూని అధికారికంగా విడుదల చేయాలి. ఆ ఎంఓయూలో ఎట్లా కుదుర్చుకున్నారు, ఏ రీతిన ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని చెప్పారు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడతారు, ఎప్పట్లోగా పెడతారు, ఈ వివరాలన్నీ సాధికారికంగా జనాలకి తెలియజేయాలి. లేదంటే ఇలాంటి జూమ్ కాల్ మీటింగులు, సోషల్ మీడియాలో పోస్టింగ్స్, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా కామెంట్స్ ఇవి మాత్రం ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం మేలు చెయ్యవు.